సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ముక్కోటి వైభవం నెలకొంది. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. అలాంటి ముక్కోటి విశేషాలేమిటో చూద్దాం. ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గళి మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట. అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు. ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణ పఠనం, జప తపాలు నిర్వహిస్తారు. భగవద్గీత పుస్తక దానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ముక్కోటి రోజున భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్లి మహావిష్ణువును దర్శనం చేసుకుంటారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెబుతారు. మార్గం ఉన్నది. ఒక రెడ్డి ప్రభువుకి స్వామివారి కళ్ళలో కనిపించి ఇప్పటి వరకు నాకు దేవతలు ఋషులు పూజలు జరుగుతున్నాయి, ఇప్పటి నుంచి నాకు మానవుల యొక్క పూజలు జరిపించి మానవుల యొక్క ప్రత్యేక పూజలు కావాలని త్వరగా అలానే ఆ రెడ్డి ప్రభు కళ్ళలో స్వామివారి కనిపించి ఇప్పటి వరకు నాకు దేవతలు ఋషుల యొక్క పూజలు జరుగుతున్నవి, ఇప్పటి నుంచి నాకు మానవుల యొక్క పూజలు జరిపించి నన్ను మానవులు ప్రత్యక్షం ఏమని కోరగా అలానే 2 గుర్తులు చెప్పారు. కళ్ళు నా గోహరంగా ఆర చెట్టు ఉంటుంది, ఆర చెట్టు మీద గరుడు పక్షి ఉంటుంది. మిమ్మల్ని చూడంగానే పశ్చిమ నుంచి తూర్పు లేచిపోతుంది. దానిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కృష్ణానది తీరంలో ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం ప్రాతకాలం నుంచి ఉదయం 4 గంటల నుంచి స్వామివారి అభిషేకం, తర్వాత వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇటు ఆంధ్ర ప్రాంతం నుంచి మనకు పక్కన కృష్ణానది అవతల ఆంధ్ర గుంటూరు జిల్లా ప్లస్ కృష్ణా జిల్లా ఈ యొక్క ప్రాంతం నుంచి ఎక్కువ జనం బాగా వస్తుంటారు. ఈ యొక్క ప్రాంతంలో అన్ని రకాలైన అన్నదాన సత్రాలు ఇక్కడ ఏర్పాటు చేయడం